హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేది చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ మధ్య వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయడం లేదు కదండి. కొన్ని పెండింగ్లో అయితే ఉండిపోయాయి. ఈ వీడియో షూట్ చేసి కరెక్ట్గా 1 వీక్ అవుతుంది. పోయిన సండే రోజు షూట్ చేసిన వీడియో ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని బ్లౌజులు అయితే ఉండిపోయాయండి. కుడదాం అనేసి అలా వాయిదాలు వేసేస్తున్నాను. సో ఇంకా వాయిదాలు కాకుండా ఒక రోజుకి ఒక బ్లౌజ్ చొప్పున ఇంకా అవి అయితే కుట్టేయాలి అన్నట్టుగా ఈ రోజు అయితే ఒక బ్లౌజ్ కట్ చేద్దామని తీసుకున్నాను. చూసారు కదా, నెక్ అది బకరం అయితే కట్ చేశాను. ఈ లోపే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చారు. ఇక్కడ వినాయకుడి గుళ్ళో అన్న సంతర్పణ జరుగుతుంది. అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ వెళ్తున్నారు మేడం, మీరు కూడా రమ్మని పిలుస్తున్నారు అనేసి. సో అప్పటికే టైం వచ్చేసి 12 అయిపోయిందండి. నేను సండే రోజు కొంచెం వంట లేట్గానే చేస్తాను, కానీ ఆ రోజు ఏంటంటే బ్లౌజ్ ఇవన్నీ కుట్టాలంటున్నాను కదా, కొంచెం త్వరగానే వంట చేసేసాను. మార్నింగ్ 9:30 లోపు టిఫిన్స్తో పాటుగానే వంట కూడా చేసేసానండి. రైస్ చేసేసాను. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ చిక్కుడుకాయ టమోటా కర్రీ అయితే చేసేసాను. ఇంకా టైం కూడా 12 అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు రెడీ అవ్వి వెళ్ళాలంటే లేట్ అయిపోద్ది కదా, ఇంకా రానులే అని అయితే చెప్పాను. కానీ ఆవిడ మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది. మేము వెయిట్ చేస్తాము, లేట్ అయినా పర్లేదు, రెడీ అవ్వి రమ్మను అనేసి. ఇంకా చూసారు కదా, కరెక్ట్గా నెక్ ఇస్త్రీ పాముతున్నాను. ఇంక ఈ లోపు అయితే వచ్చారు. ఇంక బాగోదు కదా, మళ్ళీ రెండోసారి కూడా పైకి వచ్చి రమ్మన్నారు. ఇప్పటికే వేటికి వెళ్ళటం లేదు అలా ఇలా అంటున్నారు కదా అన్నట్టుగా ఇంక ఇవన్నీ ఇలా పక్కన పడేసి నేనైతే రెడీ అయిపోయానండి, బయలుదేరుతాం కదా అనేసి. ఈలోపు వీడియో షూట్ చేస్తున్నాను కదా, వీడియోలో చూసుకుంటే తెలిసింది చౌలీలు అయితే మార్చుకోలేదు కంగారులో. సో ఇంక సర్లే ఇలా వెళ్ళిపోదాం, బాగానే ఉన్నాయి అనుకుంటే మా అబ్బాయి అయితే బాగాలేదు మమ్మీ చౌలీలు మార్చేసుకో అంటే, ఇంక ఈ బుట్ట మీద బుట్ట 2 స్టెప్స్ ఉన్నాయి, ఇవి కొంచెం బాగానే ఉన్నాయి కదా అనేసి ఇవైతే పెట్టేసుకున్నానండి. మామూలుగా అయితే వెళ్ళకపోతుందిలేండి, ఆవిడ 2 టైమ్స్ వచ్చింది. దేవుడు భోజనాలు కదమ్మా, వంట చేసుకున్నప్పటికీ కూడా నైట్ తిందిరిగానిలే, ఈరోజు ఆదివారమే కదా అంది. వంటని కాదులే, మళ్ళీ ఇప్పుడు రెడీ అవ్వి రావాలంటే టైం పడుతుంది. నెక్స్ట్ నేను బ్లౌజ్ ఒకటి కట్ చేసుకుంటున్నాను ఇంకా అంటే, లేదులేండి రండి అందరూ చూస్తున్నారు కదా, మీ గురించి ఎదురు చూస్తున్నారు అనేసి అంది. ఇంకా పౌడర్ ఏమీ వేసుకోలేదండి, హెయిర్ కూడా ముడి పెట్టేస్తుంది కదా, అదే లూజ్ హెయిర్ చేసేసుకుని ప్లక్కర్ పెట్టేసుకుని ఇంక ఫాస్ట్గా శారీ మార్చుకు అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా మా అపార్ట్మెంట్లో వాళ్ళు, అలాగే మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు అందరం అయితే కలిసి వెళ్ళాము. అసలు ఇక్కడ ఈ వినాయకుడి గుడి ఉందని ఈ రోజు వరకు నాకు తెలియదండి. మేము ఈ హౌస్కి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా వినాయక చవితికి లైటింగ్ అది పెడతారు, మామూలుగా వీధుల్లో నిలుపుతారు కదా అనుకున్నాను తప్ప, ఇలా లక్ష్మీ సమేతంగా వినాయక స్వామి టెంపుల్ ఉందని అసలు తెలియదండి. ఫస్ట్ టైం వచ్చాను. చూసారు కదా స్వామి అమ్మవార్లు ఎంత బాగున్నారు. సో ఇక్కడైతే ప్రతి సంవత్సరం మేము వచ్చినప్పుడు కాడి నుంచి సందా కూడా అడుగుతారండి. సో ఇక్కడ మా అపార్ట్మెంట్లో వాండర్స్ అయితే 1000 రూపీస్ ఇస్తారు. ఇలా రెంట్కున్న వాళ్ళైతే 500 రూపీస్ అయితే ఇవ్వాలండి. సో ప్రతి సంవత్సరం ఇస్తాను తప్ప అది ఏ గుడికి ఇస్తారు ఏ గుడికి అన్నది నాకైతే తెలీదు. ఈ సంవత్సరమే ఇంకా వీళ్ళు కౌరంపిస్తే వచ్చానని చెప్పాను కదా, చూసారు కదా బుజ్జి గణపతి ఎంత బాగున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు పూజ చేసిన గణపతుల్ని ఇలా టెంపుల్స్కి అయితే ఇచ్చేస్తారండి. ఎక్కడ వినాయకులు ఉంటే అక్కడ ప్రతి దిక్కున కూడా ఇలా వినాయకులను అయితే ఉంచి లాస్ట్ రోజు నిమజ్జనానికి పెద్ద వినాయకుడిని తీసుకువెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న వినాయకులను కూడా తీసుకువెళ్తారు. అలాగే మా ఇంటి పక్కన నేను పైనుంచి చూపిస్తాను కదా వీడియోస్లో, ఇంకొక గణపతిని అయితే నిలిపారు అనేసి అక్కడికి కూడా వెళ్దాము అన్నారండి. సో ఆ గణపతిని కూడా దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మా ఇంటి ఎదురుగుండా 3 డేస్ నిలిపి తీసివేసేసారు కదా గణపతిని, ఇంకా అక్కడికైతే వెళ్ళలేకపోయాను. పైనుంచి స్వామిని అయితే దర్శించుకున్నాను. ఇంక వీళ్ళందరూ ఈ గణపతిని కూడా దర్శించుకోవచ్చు అంటే ఫస్ట్ టైం అండి నేను ఇక్కడ ఉన్న గణపతులను అయితే దర్శించుకోవడానికి రావటము. సో నేను ఇక్కడికైతే నైవేద్యం కింద ఉండ్రాళ్ళు చేసి పంపిద్దాం అనుకున్నానండి. ఆ గణపతిని అయితే ఇంకా 3 డేస్కే తీస్తారు కదా, ఈ గణపతిని అయితే ఉంచుతారా అని అడిగితే 9 డేస్ ఉంచుతామని అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు నేను వెళ్ళాను కదా టెంపుల్ ఉందనేసి భోజనానికి వెళ్ళాం కదా, అక్కడ కూడా గణపతిని అయితే అదే రోజు మేము వెళ్ళిన రోజు సండే రోజు ఈవినింగ్ అయితే నిమజ్జనానికి తీసుకువెళ్ళిపోతారని అయితే చెప్పారండి. మమ్మల్ని ఈవినింగ్ కూడా రమ్మన్నారు, కానీ ఇంక ఈవినింగ్ కుదరక వెళ్ళలేదు. సో ఇంకే చూసారు కదా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం కూడా ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా బాగా కలిసిపోయారండి. నేను ఫస్ట్ వాళ్ళతో గోల్డ్ మీటింగ్కి అయితే వెళ్ళాను కదా, అప్పుడు కొంచెం పరిచయం అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ వినాయకుడి భోజనాలకి వెళ్ళినప్పుడు ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం బాగా పరిచయమైనట్టుగా అనిపించిందండి. ఎప్పుడు వెళ్ళక అంతగా పరిచయం లేదు. సో ఇప్పుడు కూడా అన్నిసార్లు కౌరంపారు కదా, బాగోదు ఇప్పటికే కలవటం లేదు ఎవరితోటి అంటున్నారు అనేసి ఇంక ఈసారి అయితే
వెళ్ళను. వాళ్ళు అదే అన్నారండి. ఇప్పుడు కూడా సేమ్ డైలాగ్ వేశారు. ఇప్పటి వరకు మీతో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి, ఫస్ట్ టైం అండి మీతో రావటం అనేసి. సో ఇంకైతే వినాయకుడి భోజనానికైతే వెళ్ళొచ్చేసానండి. ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేయాలి. బ్లౌజ్ కట్ చేసి బ్లౌజ్ కుట్టాలి. ఈ బ్లౌజ్ కట్ చేయటం కాదు కానీ ఏదైనా నాకు వచ్చినట్టుగా కుట్టేసానండి. యూట్యూబ్లో చూసి కట్ చేయవలసింది. ఆల్రెడీ ఆ బ్లౌజ్ మీద చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు ఆ కట్ వర్క్ బ్లౌజ్కి. నా దగ్గర ఆల్రెడీ బకరం క్లాత్ కట్ చేసేసింది ఉంది. అది ఎక్కడ పెట్టేసానో నాకు కనిపించలేదు. కనిపించకపోతే నార్మల్గా వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో అయితే కట్ చేసేసానండి. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే అవి చిన్నవి పెట్టాను. ఇవి చూసారు కదా, ఇంకా పెద్దవి నా దగ్గర ఉన్న బకరం అయితే ఇంకా పెద్దవి ఉంటాయి. ఈ షేప్స్ వచ్చేసి ఈ కట్ వర్క్ అంతా కూడా అది ఎక్కడ పెట్టేసానో గుర్తు లేదండి. మొత్తం అంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. మనకి ఏదైనా అంతే కదా, అవసరానికి నేను ఆ బకరం క్లాత్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ కట్ వర్క్ కోసమే. ఎప్పుడు కుట్టుకున్నా కూడా మనకి అది స్టిప్గా ఉంది. బకరం కూడా కాదండి, అది ఏంటో క్లాత్ నేను చూపిస్తాను. ఇంకా అది మనకి స్టిక్లా నిలబడిపోతుంది. దాన్నైతే ఈ యూ షేప్ అన్నది కట్ చేసి ఉంచితే వాళ్ళని అడిగి తెచ్చుకున్నాను ఈ బ్లౌజ్ కట్ చేసుకుందాం అనేసి. ఇంకా అది కనిపించక వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో అయితే కట్ చేసేసానండి. దాంతో కట్ చేయటం వల్ల చాలా చిన్నవి అయితే వచ్చాయి. చూసారు కదా, ఇంత చిన్నగా రావటం వల్ల ఇవి రివర్స్ చేస్తాం కదా, క్లాత్ రివర్స్ చేయటం వల్ల నాకు అంత నీట్గా రాలేదు. నెక్స్ట్ ఇందులో వేసే బకరం కూడా నేను తప్పుదైతే వేసానండి. ఇంకా కొంచెం మెత్తగా అంత స్టిప్గా ఉన్నది మగవాళ్ళు షర్ట్ కాలర్కి వేస్తారంట, అదైతే వేసేసాను నేను. నా దగ్గర అదే ఉంది. నార్మల్ ఉంటుంది, ఎక్కడ పెట్టేశానో ఏది కూడా సర్ది పెట్టేస్తాను తప్ప అవసరానికి కనిపించు ఎక్కడ పెట్టానో అన్నది కూడా గుర్తు రాదు. ఫైనల్గా ఏదో కుట్టాలి అన్నట్టుగా కుట్టాను. ఇది కూడా మరీ కాస్ట్లీ సారీ బ్లౌజ్ ఏం కాదులేండి. 300 350 అంతగా గుర్తులేదు. సర్లే ఇంక ఈ బ్లౌజ్ మీద ట్రై చేద్దాము. ఒకవేళ ఇది కానీ మనకి కుదరకపోయినట్లయితే ఇలాంటి ప్లెయిన్ కలర్ పట్టు మొక్క ఏదైనా తీసుకుని బ్లౌజ్ కింద కుట్టేసుకుందాంలే అన్నట్టుగా దీని మీద అయితే ట్రై చేశాను. కానీ ఇలాంటి పట్టు క్లాత్ మీద మనకు రానప్పుడు ట్రై చేయకూడదండి, ఎందుకంటే పీచులు వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. ఈ బ్లౌజ్ మొదలు పెట్టాను కానీ ఈరోజు చాలా చిరాకు రప్పిస్తుందండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ పొట్టు క్లాత్ కదా, ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తున్నాయి. సో నేను నార్మల్ నెక్ పెట్టి కుట్టుకోవాల్సింది ఇదైతే పెట్టాను కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నెక్ వల్ల మొత్తం అంతా కూడా పీచులు అయితే వచ్చేస్తుందండి. ఇలాంటి వాటి మీద ఇలాంటి డిజైన్స్ అసలు ట్రై చేయకూడదు అనిపించింది. అది మనకు రాదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే ఇలాంటి బ్లౌజ్ మీద అసలు ట్రై చేయకూడదు. సర్లే ఇప్పుడు ఈ నెక్ ఫ్యాషన్ కదా, బాగుంటుంది కదా అన్నట్టుగా ట్రై చేద్దాం ఏముంది అనుకున్నాను. కానీ ఇవి కూడా కొంచెం పెద్దవి కట్ చేయాలండి, మరీ చిన్నవి కట్ చేస్తాను. సో ఫస్ట్ టైమే కదా, ఏముంది, సారీ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, 350 కదా, చూద్దాంలే అన్నట్టుగా దీని మీద అయితే ట్రై చేశాను. పర్లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ బాగా కుట్టుకోవచ్చు. అవి యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఏదైనా వీడియో అయినా చూసి కట్ చేయవలసింది అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా నాకు వచ్చినట్టుగా నా ఆలోచన ప్రకారం ఏదో కట్ చేసుకుపోయాను. సో ఏదో 1-2 పోతేనే కానీ బాగా రాదు కదా. ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టేశాను. చెప్పాను కదా, ఈ క్లాత్ అంటే జరీ ఉంది కదా, ఆ జరీ అన్నది మనం ఇది రివర్స్ చేసినప్పుడు మొత్తం పీచులు అయితే వచ్చేస్తుంది. ఇలాంటి వాటి మీద ట్రై చేయకూడదు. అంటే వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చిన వాళ్ళు ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు అయితే బాగా కుట్టగలరు. సో అలాగే లైనింగ్ ముక్క కూడా ఇంకా తక్కువ వచ్చింది. ఇంకా హ్యాండ్స్కి అయితే గ్రీన్ వేసేసాను, ఎందుకంటే ఇది పట్టు క్లాత్ దళసరిగా ఉండటం వల్ల కనిపించలేదు. కానీ ఆ ఫ్రంట్ నెక్ అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా ఉక్సులు తాళ్ళు వేసిన తర్వాత వేస్తూ చూసాను. అంటే ఆ కట్ వర్క్ అన్నది అంత క్లారిటీగా తెలియటం లేదు, కానీ ఓకే పర్లేదు అనిపించింది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కొంచెం పెద్దవి పెట్టాను. హ్యాండ్స్కి ఇంకా ఫస్ట్ ఇంకా బ్యాక్ నెక్ ఇలా చిన్నది వచ్చింది కాబట్టి కొంచెం హ్యాండ్కి అయితే ఈ విధంగా పెట్టాను. నేను బ్లౌజులు కుట్టుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ బ్లౌజు బయటకి ఇవ్వలేదండి. ప్రతి బ్లౌజు నేనే కుట్టుకుంటాను. అది సారీ కాస్ట్ ఎక్కువైనా తక్కువైనా, అంటే చాలామంది ఎక్కువ రేట్స్ సారీస్ బయటకి ఇస్తూ ఉంటారు కదా, అలా అయినా కూడా నేను నాకు వచ్చినట్టుగా ఏదో రౌండ్ నెక్, ఎక్కువ రౌండ్ నెక్కేనండి. మోడల్స్ జోలికి అంతగా వెళ్ళను. ఇంతకు ముందు అయితే ఏవి మోడల్స్ ఏవో పిచ్చిగా కుట్టేసేదాన్ని. ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడైతే కట్టుకోవడానికి కూడా అవి అది ఇష్టపడటం లేదు. ఎందుకులే అన్నట్టుగా ఏదో సింపుల్గా ఇలా నెక్ నార్మల్ నెక్కలు, పలక నెక్ ఇవే పెడతాను తప్ప వేరే డిజైన్స్ మోడల్స్ వీటి జోలికి వెళ్ళను. ఈ బ్లౌజ్ కూడా నార్మల్గా రౌండ్ నెక్కే పెడదాం అనుకున్నాను, కానీ కట్ వర్క్ ఎక్కువ బాగుంటుంది కదా, ఈ మధ్య అందరూ కట్ వర్క్ ఎక్కువ కట్టుకుంటున్నారు కదా అన్నట్టుగా ట్రై చేశాను. 1-2 పాడవుతాయిలేండి, కామన్. ఇంకా అదేం పెద్ద కాస్ట్లీ సారీ కాదు కదా. ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయ్యిందండి.
డీజే సాంగ్స్ వినిపిస్తున్నాయి ఏంటి అనేసి అపార్ట్మెంట్ కిందకైతే వచ్చాను. మేము వినాయక టెంపుల్కి భోజనానికి వెళ్ళాము కదా, సో ఆ వినాయకుడిని రోజు అయితే నిమజ్జనం చేసేస్తామని చెప్పారు కదండి. ఇంకా 10 days వరకు కూడా వీడియోస్ అనేవి ఎక్కువ లెంతీ కాకుండా ఇలా కొంచెం 10 minutes 8 minutesలోనే పోస్ట్ చేస్తాను. 1 week తర్వాత ఎప్పుడులాగా డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం సరిపోక ఒక్కొక్క వీడియో అంటే నేను పెట్టి 10 minutes వీడియో అయినప్పటికీ కూడా 2 days వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అంటే ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం లేక, సో ఇంకొక 10 days ఉంటుందండి ఈ వర్క్. ఈ 10 daysలో ఈ వర్క్ అయిపోతే మళ్ళీ ఫ్రీ అవుతాను. అప్పుడు ఎప్పుడులాగానే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం.